విలేజ్ అట్మాస్ఫియర్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆర్థిక స్తోమత అనేటువంటిది అందరికీ సమానంగా ఉండదు. అందరూ సిటీలో పోయి చదివించాలంటే కష్టమే. అయినంత వరకు ఇప్పట్లో తల్లిదండ్రులంతా కూడా పిల్లల్ని చదివించాలనేటువంటి ఆకాంక్ష ఎక్కువ మందిలో కనబడతా ఉంది. ఎందుకంటే మీరు ఎంత చదివినారనేది ముఖ్యం కాదు, మా పిల్లల భవిష్యత్తు చేంజ్ చేయాలా అనేది మీ దృఢ సంకల్పంగా ఉంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఎర్రగుంట స్టూడెంట్సే బళ్ళారిలో చాలామంది చూస్తున్నాను, ఏదో ఒక వ్యాపారమో రియల్ ఎస్టేటో ఉద్యోగమో ఏదో ఒకటి చేస్తూ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించే వాళ్ళు ఎక్కువ మంది కనబడుతున్నారు. కాబట్టి మీరు కూడా మీది ఇప్పటికే మీ లైఫ్ బాగుండాలంటే మగపిల్లలైతే భార్య మంచిగా ఉంటే మీ జీవితం అంతా కూడా బాగుంటుంది. భర్త ఆడపిల్లలైతే భర్త మంచిగా ఉంటే మీ సుఖ సంతోషంతో బాగుంటారు. లేకపోతే నరకం అనుభవిస్తారు. జీవితంలో శాంతి అనేది ఉండదు. నాకు తెలిసినంత వరకు ఫ్యామిలీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు భార్యాభర్తల మధ్య ఎందుకంటే అందరూ పెళ్లి చేసుకున్నారు కాబట్టి చెప్తున్నాను, ఎందుకంటే వేరే విషయాల గురించి ఎక్కువ చెప్పక్కర్లేదు. మీరు ఒకరికొకరు అర్థం చేసుకోవాలి. ఒకరు కోపం వచ్చినప్పుడు ఇంకోటి తగ్గల. తప్పు రైట్ అనే ప్రశ్న కాదు, ఎవరిదని తప్పుని తర్వాత అప్పుడు విడిచిపెట్టి వేరే టైంలో ఏమన్నా మాట్లాడి ఊరుకుంటాం. ఇప్పుడు కోపం వచ్చినప్పుడు మాట్లాడారనుకోండి, ఒకరికొకరు రియాక్ట్ అయిపోయి పెద్దగా ఎవరికైతే ఓపిక ఉంటుందో జీవితంలో వాళ్ళు ముందుకు పోతారు, మనశ్శాంతిగా ఉంటారు. ఆవేశం ఎక్కువ ఉంటుందో ఫ్యామిలీతో అటువంటి వాళ్ళు ఇబ్బందులకు గురి అవుతారు. అర్థమైందా? కాబట్టి చాలా సంతోషము ఇక్కడ అంతా మీరు ఇచ్చేసి శ్రమ తీసుకొని ఇక్కడంతా ఈ మీటింగ్ గ్యాదర్ చేయడము. కాబట్టి విద్యార్థులు ఒకప్పుడు, ఇప్పుడు మీరు విద్యార్థులు కాదు పౌరులు. మీ అందరికీ ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఇంతమంది ఒక వేదికకు సమావేశం కావడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అందులో మా నారాయణ రెడ్డి సార్ని నేను చాలా రోజులు చూడక ఇక్కడికి వచ్చి ఆయన చూస్తే భాగ్యం కలిగింది. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి ఉపాధ్యాయుల్లో అర్ధం మంది మా నాయనతో పాటు పనిచేసినారు. క్రమశిక్షణ అనేది అవసరం. మనమంతా సాఫ్ట్వేర్లో పనిచేయి, ఎక్కడ పనిచేయి, ఏం పని చేసినా కూడా పిల్లలకు క్రమశిక్షణ నేర్పాలి. క్రమశిక్షణ అంటే ఇప్పుడు మా సార్ చెప్పారు, టెక్నాలజీ పెరిగింది, సెల్ చూపిస్తేనే అన్నం తింటాడు, లేకపోతే తిండు అని చెప్పారు. ఆ సెల్ అనేది ఒక పెద్ద ఆలోచన. జీవితంలో సెల్ అనేది ఒక పెద్ద ఆలోచన. ఆ ఆలోచనానికి దూరంగా పెట్టాలి పిల్లలను, చిన్నపిల్లలను, ముఖ్యంగా మీ పిల్లలను. తెల్లవారుజామున నిద్రలేపి పిల్లలను తల్లిదండ్రుల పైన కలగకూడదు. కలగకుండా మనం అందరినీ సమానంగా చూసుకోవాలా, బాగా చదివించాలా. బాగా చదివిస్తే ఇప్పుడు ఆడపిల్లలు కూడా దండిగా మంది ఉద్యోగాలు చేసేవాళ్ళు లేరా? మగపిల్లల కంటే ఎక్కువ మంది ఆడపిల్లలే పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏదైనా పని చేసుకురావాలంటే ధైర్యంగా ముందుకు పోయేది ఆడపిల్లలే. ఇప్పుడు వ్యతిరేక భావము పిల్లల్లో కలిగించకూడదు. నీకు ఇది వస్తుంది, ఒకసారి కాదంటే 2 సార్లు నేర్చుకుంటే వస్తుంది అని. కాబట్టి పిల్లలు పూర్వకాలం వేరు, ఇప్పుడు మీరు చదువుకునేది వేరు, మీ పిల్లలు చదువుకునేది వేరు అవుతుంది. ఇప్పుడు అందరూ కూడాను సాఫ్ట్వేర్లు అయినారు. ఇంజనీర్లు కాకుండా వేరే వేరే అన్నిట్లోనూ ప్రత్యేకమైనటువంటి ఉద్యోగాల్లో ఉన్నారు. దానికి కారణం ఏమిటి అంటే కాలం. టైం చేంజెస్ ఎవ్రీథింగ్ అని. కాలం అనేది అన్నిటిని మార్చేస్తుంది. టైం చేంజెస్ ఎవ్రీథింగ్. కాలం రాకుండా ముందు వర్షాధారం, కాలం వచ్చింది కాబట్టి ఇప్పుడు భూసర క్షేత్రం, చౌటి నేలలు కూడా మంచి సారవంతమైన నేలలుగా మారినాయి. అట్లే సారవంతమైన నేలలు భూసర క్షేత్రంలో అవుతాయి. నీకు చదువు రాదు అనేమి ఎవరు చింత చేసే పని లేదు. ప్రకృతి అనేకమైనటువంటి విషయాలను మనకు తెలియజేస్తుంది ప్రకృతి. కాబట్టి వ్యవసాయం చేసినా అందరికీ అన్నం పెట్టేవాడు వ్యవసాయం రైతే. కాబట్టి నేను ఉద్యోగం చేయడం లేదని ఎవరు తక్కువ కించపరచుకోవద్దండి. కాబట్టి మీ పనులలో మీరు నైపుణ్యం సాధిస్తే ఎంతో సేవ చేసినటువంటి అవుతారు, మీకు మీరే గొప్ప వాళ్ళు అవుతారు. ఇప్పుడు అన్ని రకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి, రైతులు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. ధన్యవాదాలు సార్.
పేరు వాసంతి, నాది కోదాడ హౌస్ వైఫ్. నమస్తే సార్, నేను గీత ఎరుగుంట బళ్ళారి కృష్ణారా హౌస్ వైఫ్. సార్ నా పేరు అనిత, నేను హౌస్ వైఫ్. మా ఆయన వ్యవసాయం చేస్తున్నారు, ఇద్దరు పాప బాబు. నా పేరు స్వాతి సార్, ఎల్బీ నగర్. నేను బెంగళూరు కంపెనీకి వర్క్ చేస్తున్నాను సాఫ్ట్వేర్. సో మా ఆయన వచ్చేసి ఇప్పుడు మేము గంగావతి షిఫ్ట్ అయి ఉన్నాం. సో మా ఆయన ఒక స్కూల్. నమస్తే సార్, నా పేరు మంజుల శ్రీధరాయక్క. హాయ్ సార్, నమస్తే సార్, నా పేరు శకుంతల, నేను అంబాపు నుంచి వస్తా అంటే మమ్మల్ని చింగేపల్లికి ఇచ్చినారు. నేను ఆశా వర్కర్గా జాబ్ చేస్తున్నాను సార్. హాయ్ సార్, నా పేరు శైలజ, కృష్ణాపురం నుంచి వచ్చిన. మిమ్మల్ని అందరూ కలుసుకున్నందుకు చాలా సంతోషంగా. హాయ్ సార్, నా పేరు భారతి, మేము బెంగళూరులో ఉంటున్నాము. నా పేరు ఉషా, నేను బళ్ళారిలో ఉన్నాను సార్. నేను హౌస్ వైఫ్. మా ఆయన కేబుల్ ఆపరేటర్ చేస్తున్నాను. నా పేరు మాణిక్య సార్, కృష్ణాపురం నుంచి. Hello. Sir, everyone. Good morning. Sir, my name is Sunkanna. I am in ophthalmologist and business and Bangalore. My hometown is Eragunta. I am settled in Bangalore. And my wife and housewife, 2 children. One children's 8th standard. Second children's is 4th standard. నా పేరు అనిల్ కుమార్, నాది ఎరుగుంట. ప్రజెంట్ నేను బెంగళూరులో ఉంటున్నాను. గ్లోబల్ అడ్మిన్ ఫైనాన్షియల్ సర్వీస్లో బెంగళూరు వర్క్ చేస్తాను. ఈ నాగస్వామి, బెంగళూరులో వర్క్ చేస్తున్నాను. శ్రీరగట్ట విలేజ్. నా పేరు కోనేల గ్రామం, వ్యవసాయం చేస్తున్నాం సార్.